ఏపీ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లిక్కర్ అక్రమాలపై సిట్ ఏర్పాటు చేసిన కూటమి సర్కార్ ఇప్పుడు మద్యం మరణాలపై ఫోకస్ పెట్టింది. 2022లో జరిగిన జంగారెడ్డిగూడెం మరణాలపై దర్యాప్తుకు ఆదేశించింది. అందుకోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది గవర్నమెంట్. ఆంధ్ర లిక్కర్ కేసులో మరో మలుపు. సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. జంగారెడ్డిగూడెం మరణాలపై టాస్క్ ఫోర్స్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకి 2022 నాటి జంగారెడ్డిగూడెం మద్యం మరణాలకు లింక్ ఏంటి అనుకుంటున్నారా? ఉందనే అనుమానంతోనే 3 ఏళ్ల తర్వాత టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. మొత్తం మద్యం వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవడమే కాదు, కలెక్షన్స్ కోసం కల్తీ మద్యాన్ని జనంలోకి వదిలారని మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్నారు కూటమి నేతలు. సిట్ దర్యాప్తుతో మద్యం ముఠా డొంక మొత్తం కదులుతోండటంతో ఇప్పుడు జంగారెడ్డిగూడెం మద్యం మరణాలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఆనాటి అసహజ మరణాలకు అసలు కారణాలేంటి, బాధ్యులెవరో తేల్చాలంటూ టాస్క్ ఫోర్స్ ను ఆదేశించింది. 2022 నాటి జంగారెడ్డిగూడెం మద్యం ఘటనలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. కల్తీ మద్యం కారణంగానే వాళ్లంతా చనిపోయారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ ఆందోళనలు కూడా చేశాయి. కల్తీ మద్యం కారణంగానే అంతమంది ప్రాణాలు కోల్పోయారంటూ ఆరోపించాయి. ఈ ఇన్సిడెంట్ పై ఆనాడు జంగారెడ్డిగూడెంలో 4 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ కేసుల పరిస్థితి ఏంటి, దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది, అసలేం తేల్చారో అధ్యయనం చేయాలంటూ టాస్క్ ఫోర్స్ ముందు టాస్క్ పెట్టింది ప్రభుత్వం. జంగారెడ్డిగూడెం మద్యం మరణాలపై లోతుగా దర్యాప్తు చేసి కారణాలేంటో, బాధ్యులెవరో గుర్తించాలని, టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలని ఆదేశించింది. 3 సభ్యులతో టాస్క్ ఫోర్స్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ బృందానికి ఏలూరు ఎస్పీ కిషోర్ నేతృత్వం వహించనున్నారు. ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ వేణు ప్రభుకుమార్, కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం హెచ్ఓడి ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు సభ్యులుగా ఉంటారు. ఆనాడు నమోదైన కేసులు టేకప్ చేయనున్న టాస్క్ ఫోర్స్ మొదటి నుంచి దర్యాప్తు చేయనుంది. అసలేం జరిగిందో నిజానిజాలు నిగ్గు తేల్చడంతో పాటు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. బాధిత కుటుంబాలను మరోసారి విచారించడంతో పాటు ఆనాటి మరణాలకు కారణాలను అన్వేషించనుంది. సిట్ దర్యాప్తుతో ఇప్పటికే మద్యం ముఠా డొంక మొత్తం కదులుతోంది. ఎవరు ఊహించని స్థాయిలో పెద్ద తలకాయలను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టింది.